వార్ అకాడమీకి తిరిగి స్వాగతం. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ప్రతి ఒక్కరూ ఈ విశ్లేషణను తప్పక వినాలి. ఈనాటి విశ్లేషణలో ఏపీపీఎస్సీ మరియు టీజీపీఎస్సీ పరీక్షలలో పదే పదే అడిగే 17 అత్యంత ముఖ్యమైన జాగ్రఫీ, పీవైక్యూస్, ఎంసీక్యూస్ కవర్ చేయబడతాయి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ సమాచారం ఎక్కువ మంది ఆశావాహులకు చేరేలా హైప్ బటన్ నొక్కండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ ప్రిపరేషన్ కోసం హై క్వాలిటీ పీడీఎఫ్ స్టడీ మెటీరియల్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సరే, సార్వత్రిక విశ్వం నుంచి మొదలుపెట్టి మన భారతదేశ భౌగోళిక స్వరూపం వరకు ప్రయాణించే ఒక చక్కటి క్విజ్ షోలాగా ఈ సెషన్ను ప్లాన్ చేశాం. అవును, ఆ క్వశ్చన్ 84తో మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. క్వశ్చన్ 84: భూమి వాయువులు మరియు ధూళి కణాల నుండి ఉద్భవించిందని ఏ శాస్త్రవేత్త సూచించారు? ఆప్షన్లు చూడండి. ఏ జేమ్స్ జీన్స్, బి హెచ్ ఆల్ఫెన్, సి ఎఫ్ హోయెల్, డి ఓ స్మిత్. దీనికి ఆన్సర్ ఏంటంటారు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి, ఓ స్మిత్. ఈయన ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని డస్ట్ క్లౌడ్ హైపోథెసిస్ అంటారు. డస్ట్ క్లౌడ్ అంటే కేవలం దుమ్ముతో ఏర్పడిన మేఘం అన్నమాట కదా? అవునండి. ఇక్కడ లాజిక్ ఏంటంటే, కోట్లాది సంవత్సరాల క్రితం సూర్యుని చుట్టూ కేవలం ధూళి, వాయువులతో కూడిన ఒక పెద్ద మేఘం తిరుగుతూ ఉండేది. గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఈ చిన్న చిన్న ధూళి కణాలు ఒకదానికొకటి ఢీకొని అతుక్కుపోయి క్రమంగా పెద్ద పెద్ద గ్రహాలుగా మారాయి. ఓహో, అంటే మన భూమి కూడా అలా ఏర్పడిందే? నిజమే, మన భూమి కూడా అలా ఏర్పడిందే. ఇక మిగతా ఆప్షన్లెందుకు తప్పంటే, జేమ్స్ జీన్ సిద్ధాంతం, టైడల్ హైపోథెసిస్ అంటే సూర్యుడికి దగ్గరగా ఒక పెద్ద నక్షత్రం రావడం వల్ల దాని ఆకర్షణకు సూర్యుడిలోనుంచి కొంత భాగం బయటకు లాగబడి గ్రహాలుగా మారాయని ఆయన చెప్పారు. అంటే మిగతా ఆల్ఫెన్ మరియు హోయల్ సిద్ధాంతాలు వేరేదానికి సంబంధించినవా? అవును, అవి అయస్కాంత క్షేత్రాలకు సంబంధించినవి. కాబట్టి ధూళికణాల భావన అనగానే ఓ స్మిత్ గుర్తుకు రావాలి. దీన్ని ఊహించుకోవాలంటే ఆ శీతాకాలంలో చిన్న చిన్న మంచు కణాలను చేతులతో నొక్కి ఒక పెద్ద మంచు బంతిలా తయారుచేస్తాం గదా. ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి ఆ చేతుల్లాగా పనిచేసి ఆ ధూళిని గ్రహాలుగా మార్చిందనమాట. ఖచ్చితంగా, భలే చెప్పారు. సరే, దూరాన్ని కొల్చే ప్రమాణాల గురించి క్వశ్చన్ 85ని చూద్దాం. 1 ఆస్ట్రనామికల్ యూనిట్ అనగా సగటు దూరం దేని మధ్య ఉంటుంది? ఆప్షన్లు: ఏ భూమి మరియు సూర్యుడు, బి భూమి మరియు చంద్రుడు, సి బృహస్పతి మరియు సూర్యుడు, డి ప్లూటో మరియు సూర్యుడు. సరైన ఆప్షన్ అండి, భూమి మరియు సూర్యుని మధ్య దూరం. సూర్యునికి భూమికి మధ్య ఉన్న సగటు దూరం సుమారు 149.6 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. అంటే అన్ని కోట్ల కిలోమీటర్లన్నమాట. అవును, అంతరిక్షంలో దూరాలు చాలా పెద్దవి కాబట్టి ప్రతిసారి ఇన్ని కోట్ల కిలోమీటర్లు అని చెప్పడం కష్టం కదా. అందుకే ఈ 149.6 మిలియన్ కిలోమీటర్లను ఒక స్కేల్లాగా తీసుకుని దాన్ని 1 ఆస్ట్రోనామికల్ యూనిట్ అని పిలుస్తారు. ఓహో, అంటే మిగతా గ్రహాల దూరాలను కూడా దీంతోనే కొలుస్తారా? కరెక్ట్, ఒక కొలమానంగా వాడతారు. ఉదాహరణకు బృహస్పతి సూర్యుడి నుండి దాదాపు 5.2 ఏయుల దూరంలో ఉంటుంది. అంటే భూమి కన్నా 5 రెట్లు ఎక్కువ దూరంలో ఉందన్నమాట. మరి భూమికి చంద్రుడికి మధ్య దూరం? అది కేవలం 3,84,000 కిలోమీటర్లు మాత్రమే. అది చాలా తక్కువ కాబట్టి దాన్ని కిలోమీటర్లలోనే కొలుస్తారు. ఒక స్టాండర్డ్ బేస్ లైన్ లాగా భూమి దూరాన్ని తీసుకున్నారన్నమాట. ఇప్పుడు సౌర కుటుంబంలో మిగిలిపోయిన శిలల గురించి క్వశ్చన్ 86 చూద్దాం. ఇది స్టేట్మెంట్స్ ఆధారిత ప్రశ్న అండి. ఆస్ట్రాయిడ్స్ గురించి ఈ స్టేట్మెంట్స్ను పరిశీలించండి. 1. ఆస్ట్రాయిడ్స్ అంటే సూర్యుని చుట్టూ తిరిగే వివిధ పరిమాణాలలో ఉండే రాతి మొక్కలు. 2. చాలా వరకు ఆస్ట్రాయిడ్స్ చిన్నవిగా ఉంటాయి, కానీ కొన్నింటి వ్యాసం 1000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 3. ఆస్ట్రాయిడ్స్ కక్ష బృహస్పతి మరియు శని గ్రహాల మధ్య ఉంటుంది. వీటిలో ఏవి సరైనవి? ఆప్షన్ ఏ 1, 2 మరియు 3 సరైనవి. ఆప్షన్ బి 2 మరియు 3 సరైనవి. ఆప్షన్ సి 1 మరియు 2 సరైనవి. ఆప్షన్ డి 1 మరియు 3 సరైనవి. ఇక్కడ సరైన ఆప్షన్ సి అండి. అంటే 1 మరియు 2 స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి. అంటే మూడో స్టేట్మెంట్ తప్పంటారా? అవును, పూర్తిగా తప్పు. సౌర కుటుంబం ఏర్పడుతున్నప్పుడు గ్రహాలుగా మారలేక మిగిలిపోయిన రాతి ముక్కలనే మనం ఆస్ట్రాయిడ్స్ అంటాం. సైజ్ విషయానికి వస్తే సెరెస్ అనే ఆస్ట్రాయిడ్ దాదాపు 940 కిలోమీటర్ల వ్యాసంతో ఉంటుంది కాబట్టి రెండోది కరెక్టే. మరి మూడోది ఎందుకు తప్పంటారు? ఎందుకంటే ఆ ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది
మార్స్ మరియు జూపిటర్ గ్రహాల మధ్య ఉంటుంది. శని గ్రహం దగ్గర కాదు కదా. బృహస్పతి గ్రహం యొక్క ఆ అపారమైన గురుత్వాకర్షణ శక్తి వల్లే ఈ రాళ్ళు గ్రహంగా మారలేక ఆ రెండు కక్షల మధ్యే చిక్కుకుపోయాయి. అంటే అంగారకుడు మరియు బృహస్పతి ఈ రెండింటి పేర్లు ఆశావహులు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 87. భూమికి అత్యంత సమీపంగా ఉన్న నక్షత్రం ఏది? ఆప్షన్లు: ఏ పొలారిస్, బి ఆల్ఫా సెంటారి, సి సూర్యుడు, డి సిరియస్. సరైన ఆప్షన్ సి అండి, సూర్యుడు. పరీక్షల ఒత్తిడిలో అభ్యర్థులు ఎక్కువగా బోల్తాపడే ప్రశ్న ఇది. నిజమే, సూర్యుడు కూడా ఒక నక్షత్రమే అన్న విషయం మర్చిపోతుంటారు. ఖచ్చితంగా. ఆ కంగారులో ఆల్ఫా సెంటారి అని పెడుతుంటారు. భూమికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడే. దాని తర్వాత వచ్చే దగ్గరి నక్షత్రం ఆల్ఫా సెంటారి. ఇది భూమి నుండి సుమారు 4.37 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది. ప్రాథమిక అంశాలే కదా అని తేలిగ్గా తీసుకోకూడదన్నమాట. ఇక క్వశ్చన్ 88. మార్స్పై జీవముండటానికి అత్యంత అనుకూలమైన పరిస్థితి ఏది? ఏ వాతావరణం, బి ఉష్ణోగ్రత, సి మంచు అంటే ఐస్ క్యాప్స్ మరియు గడ్డకట్టిన నీరు కనిపించడం, డి ఓజోన్ పొర. దీనికి సరైన ఆప్షన్ సి అండి, ఐస్ క్యాప్స్ మరియు గడ్డకట్టిన నీరు. నీరుంటేనే జీవం ఉన్నట్టు కదా. అంతే కదా. జీవం మనుగడ సాగించడానికి అత్యంత ముఖ్యమైన బయోసిగ్నేచర్ నీరు మాత్రమే. విశ్వంలో ఎక్కడైనా ద్రవరూపంలో నీరుందంటే అక్కడ జీవం ఉద్భవించడానికి ఖచ్చితమైన అవకాశం ఉన్నట్లే. మరి వాతావరణం, ఉష్ణోగ్రత లాంటివి ముఖ్యం కదా. అంటే వాతావరణం లేదా ఉష్ణోగ్రతల్లో విపరీతమైన మార్పులున్నా సరే, భూమి మీద కూడా అగ్నిపర్వతాల అడుగున లేదా మంచుకొండల్లో కొన్ని రకాల సూక్ష్మజీవులు బతుకుతాయి కదా. కాని వాటికి కూడా నీరు అత్యంత కీలకం. మార్స్ ధృవాల వద్ద ఉన్న మంచు అక్కడ ఒకప్పుడు ద్రవరూపంలో నీరుండి ఉంటుందనే దానికి బలమైన సంకేతం. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయటం మర్చిపోకండి. అలాగే ఈ సమాచారం ఎక్కువ మంది ఆశావహులకు చేరేలా హైప్ బటన్ నొక్కండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ ప్రిపరేషన్ కోసం హై క్వాలిటీ పీడీఎఫ్ స్టడీ మెటీరియల్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతరిక్ష శిలలు మరియు తోకచుక్కల గురించి చర్చిద్దాం. క్వశ్చన్ 89. అంగారకుడు మరియు బృహస్పతి కక్షల మధ్య తిరిగే రాతి ముక్కల సమూహాన్ని ఏమంటారు? ఆప్షన్లు చూడండి. ఏ ఉల్కలు అంటే మీటియోర్స్, బి తోకచుక్కలు అంటే కామెట్స్, సి మెట్రాయిడ్, డి ఆస్టరాయిడ్స్. దీనికి ఆన్సర్ మనం ఇందాకే అనుకున్నాం కదా, ఆప్షన్ డి ఆస్టరాయిడ్స్. మార్స్ మరియు జూపిటర్ మధ్య ఉన్న రాతి సమూహాన్ని ఆస్టరాయిడ్ బెల్ట్ అంటారు. అవును. మరి మిగతా ఆప్షన్ల సంగతేంటి? ఆ ఆప్షన్ల మధ్య తేడా తెలుసుకోవడం కూడా అవసరమే అండి. ఉల్కలు అంటే ఇవి అంతరిక్షం నుండి భూమి వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోయే రాళ్ళు. తోకచుక్కలు అంటే ఇవి సౌర కుటుంబం అంచుల్లో పుట్టి మంచు దుమ్ముతో కూడుకుని సూర్యుని చుట్టూ తిరిగేవి. ఆప్షన్ సిలో మెట్రాయిడ్ అనుంది కదా, అది. ఇక మెట్రాయిడ్ అనేది అసలు సైంటిఫిక్ పదమే కాదండి. అది అభ్యర్థులను గందరగోళపరచడానికిచ్చిన ఒక ట్రాప్ పదమనమాట. ఓహో, అలాగా. ఈ తోకచుక్కల గురించే క్వశ్చన్ 90 అడుగుతోంది. తోకచుక్క తోక ఎల్లప్పుడూ సూర్యునికి దూరంగా ఎందుకుంటుంది? ఆప్షన్లు: ఏ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల, బి వేరే నక్షత్రాల ఆకర్షణ వల్ల, సి సూర్యుని రేడియేషన్ ఒత్తిడి వల్ల, డి ఎప్పుడూ ఒకే దిశలో ఉంటుంది కాబట్టి. సరైన ఆప్షన్ సి, సూర్యుని రేడియేషన్ ఒత్తిడి అండి. ఇది చాలా అద్భుతమైన కాన్సెప్ట్. సూర్యుని నుండి నిరంతరం అత్యంత వేగంతో చార్జ్డ్ పార్టికల్స్ వెలువడుతుంటాయి. దీన్నే సోలార్ విండ్ అంటారు. తోకచుక్క మంచుతో ఉంటుంది కదా, అప్పుడు ఏమవుతుంది? అవును, అది సూర్యుడు దగ్గరకు వస్తున్నప్పుడు ఆ వేడికి మంచు కరిగి వాయువులుగా మారుతుంది కదా. సూర్యుని రేడియేషన్ మరియు ఆ సోలార్ విండ్ ఆ వాయువుల మీద ఒత్తిడి తీసుకొస్తాయి. ఆ ప్రెషర్ వల్ల తోకచుక్కలోని వాయువులు ఎల్లప్పుడూ సూర్యునికి వ్యతిరేక దిశలోకి నెట్టబడతాయి. అద్భుతం. ఒక్క నిమిషం, ఇది వింటుంటే నాకొక ఉదాహరణ తడుతోంది. మనం ఒక బలమైన గాలి వీస్తున్నప్పుడు దానికి ఎదురుగా ఒక పొడవాటి స్కార్ఫ్ వేసుకుని నడుస్తే మనం ముందుకు వెళ్తున్నా ఆ గాలి ఒత్తిడికి స్కార్ఫ్ మాత్రం వెనక్కే ఎగురుతుంది తలా. అవును, ఖచ్చితంగా అంతే. అంటే తోకచుక్క ఏ దిశలో ప్రయాణిస్తున్నా, అది సూర్యుడి వైపు వస్తున్నా సరే, దాని తోక మాత్రం సూర్యుడికి వ్యతిరేక దిశలోనే ఉంటుందా? అవును, పర్ఫెక్ట్గా చెప్పారు. అదొక పర్ఫెక్ట్ అనాలజీ.
తోకచుక్క సూర్యుడిని దాటి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు కూడా దాని తోక దానికి ముందు భాగంలోనే ప్రయాణిస్తుంది. ఎందుకంటే వెనుక నుంచి సూర్యుడి గాలి దాన్ని నెడుతుంది కాబట్టి. చాలా స్పష్టంగా అర్థమైంది. నెక్స్ట్ క్వశ్చన్ 91. భూమి మరియు సూర్యుడి మధ్య సరిగ్గా మధ్యలో ఉన్న స్పేస్ క్రాఫ్ట్లోని వ్యక్తికి సంబంధించి ఈ స్టేట్మెంట్స్ పరిశీలించండి. 1. ఆకాశం నల్లగా కనిపిస్తుంది. 2. నక్షత్రాలు మెరవవు. 3. స్పేస్ క్రాఫ్ట్ బయట ఉష్ణోగ్రత భూమి కంటే ఎక్కువ. ఏవి సరైనవి? ఆప్షన్ ఏ 3 మాత్రమే, బి 1 మరియు 2 మాత్రమే, సి 1 మరియు 3 మాత్రమే, డి 1, 2 మరియు 3. ఇక్కడ సరైన ఆప్షన్ బి అండి. అంటే 1 మరియు 2 మాత్రమే సరైనవి. దీని వెనక ఉన్న సైన్స్ చాలా సింపుల్. భూమి మీద మనకు ఆకాశం నీలంగా ఎందుకు కనిపిస్తుందంటే మన వాతావరణంలోని గాలి కణాల వల్ల సూర్యకాంతి చెల్లచెదర అవుతుంది. కాని అంతరిక్షంలో గాలి ఉండదు కదా. కరెక్ట్. అంతరిక్షంలో గాలి లేదా వాతావరణం ఉండదు కాబట్టి కాంతి వెదజల్లబడదు. అందుకే ఆకాశం ఎప్పుడూ నల్లగా ఉంటుంది. అలాగే భూమి వాతావరణం పొరల గుండా కాంతి ప్రయాణించడం వల్లే వక్రీభవనం చెంది నక్షత్రాలు మినుకుమినుకుమంటూ మెరుస్తాయి. వాతావరణం లేని అంతరిక్షంలో ఆ మెరుపు ఉండదు. అంటే మూడో స్టేట్మెంట్ తప్పంటారా? స్పేస్ క్రాఫ్ట్ బయట ఉష్ణోగ్రత ఎక్కువ కదా. అదే అండి పెద్ద ట్రాప్. స్పేస్ క్రాఫ్ట్ బయట అంటే అంతరిక్షం. శూన్యానికి అసలు ఉష్ణోగ్రత ఉండదు. సూర్యుడి కిరణాలు పడే చోట వేడి ఉన్నా ఆ కిరణాలు పడని నీడ ప్రాంతంలో ఉష్ణోగ్రత -270 డిగ్రీలుంటుంది. కాబట్టి బయట ఉష్ణోగ్రత ఎక్కువ అని జనరలైజ్ చేయడం తప్పు. వామ్మో! వాస్తవాలకు ఊహలకు మధ్య ఉన్న తేడాను ఎగ్జామినర్లు ఎంత తెలివిగా వాడుకుంటారో ఇది చూపిస్తోంది. ఇక క్వశ్చన్ 92. ఉల్కా అంటే ఏమిటి? ఆప్షన్లు: ఏ వేగంగా కదిలే నక్షత్రం, బి బాహ్య అంతరిక్షం నుండి భూవాతావరణంలోకి ప్రవేశించిన పదార్థం, సి నక్షత్ర వ్యవస్థలో భాగం, డి తోకలేని తోకచుక్క. సరైన ఆప్షన్ బి అండి. బాహ్య అంతరిక్షం నుండి భూవాతావరణంలోకి ప్రవేశించిన పదార్థం. మన రాత్రిపూట ఆకాశంలో అప్పుడప్పుడు చుక్క తెగింది అని చూస్తుంటాం కదా, అవి నిజానికి నక్షత్రాలు కావు. అవును, షూటింగ్ స్టార్స్ అంటుంటారు కదా. కరెక్ట్. అంతరిక్షంలో తిరిగే చిన్న రాతి ముక్కలు మన భూమి వాతావరణంలోకి అతివేగంగా దూసుకు వచ్చినప్పుడు గాలి రాపిడికి అవి మండిపోయి ఒక కాంతిరేఖలా కనిపిస్తాయి. అంతరిక్షంలో ఉన్నప్పుడు దాన్ని మెటియోరైడ్ అని, మండుతున్నప్పుడు ఉల్కా అని పిలుస్తారు. ఒకవేళ కాలిపోకుండా భూమిని ఢీకొడితే మెటియోరైట్ అంటారు. ఆహా! ఈ విశ్లేషణను స్పేస్ నుండి భూమి మీదికి ఎలా తీసుకువచ్చారో భలే ఉంది. ఇప్పుడు మనం భూమి పైకి, అందులోనూ భారతదేశ భౌగోళిక స్వరూపం గురించి చర్చించే క్వశ్చన్ 93ని చూద్దాం. భారతదేశ విస్తీర్ణంలో పీఠభూమి ప్రాంతం ఎంత శాతం ఉంది? ఆప్షన్లు: 1 12%, 2 17%, 3 22%, 4 27%. ఆప్షన్ 3 సరైనది. అనగా 22%. భారతదేశ నైసర్గిక స్వరూపంలో అత్యంత పురాతనమైన, స్థిరమైన భూభాగం ద్వీపకల్ప పీఠభూమి అండి. దక్కన్ పీఠభూమి, మాల్వా, చోటానాగ్పూర్ పీఠభూములు ఇవన్నీ కలిపితే సుమారు 22% ఆక్రమించాయి. ఓహో, ఇవి ఖనిజాలకు ప్రసిద్ధి కదా. అవునండి. ఇవి పురాతనమైన గోండ్వానా భూభాగం నుండి విడిపోయి ఏర్పడినవి కాబట్టి ఇనుము, బొగ్గు, మాంగనీస్ లాంటి అపారమైన ఖనిజ సంపదకు ఇవి నిలయంగా ఉంటాయి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ సమాచారం ఎక్కువ మంది ఆశావహులకు చేరేలా హైప్ బటన్ నొక్కండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ ప్రిపరేషన్ కోసం హై క్వాలిటీ పీడిఎఫ్ స్టడీ మెటీరియల్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్వశ్చన్ 94. హిమాలయాల బయటి శ్రేణిని ఏమని పిలుస్తారు? ఆప్షన్లు: 1 హిమాద్రి, 2 శివాలిక్స్, 3 హిమాచల్, 4 పూర్వాంచల్. దీనికి ఆప్షన్ 2 శివాలిక్సు సరైనదండి. భారత భూభాగం యురేషియాతో ఢీకొట్టినప్పుడు మృతపర్వతాలుగా హిమాలయాలు ఏర్పడ్డాయి కదా. ఈ ప్రక్రియలో హిమాలయాలను 3 ప్రధాన శ్రేణులుగా విభజిస్తారు. ఖండం మధ్యలో అత్యంత ఎత్తుగా ఏర్పడిన లోపలి శ్రేణిని హిమాద్రి అంటారు. దాని తర్వాత వచ్చేది హిమాచల్ కదా. అవును, దానికి దక్షిణంగా మధ్యలో ఉన్నది హిమాచల్. ఇక వీటి నుండి నదులు తీసుకొచ్చిన రాళ్ళు, మట్టి, అవక్షేపాలు చివరగా ముడతలు పడటం వల్ల అత్యంత బయట ఏర్పడిన శ్రేణే శివాలిక్స్. భౌగోళికంగా ఇవి అత్యంత నవీనమైనవి. మరి ఆప్షన్ 4లో ఉన్న పూర్వాంచలేండి?
అది ఈశాన్య భారతదేశంలో ఉండే హిమాలయాల పొడిగింపు మాత్రమే అండి, అది శ్రేణి కాదు. అంటే భారత ప్రధాన భూభాగం వైపున్నది శివాలిక్స్ అన్మాట. క్లియర్. క్వశ్చన్ 95. గోదావరి నదికి సంబంధించి సరైనవి ఏవి? 1. నాసిక్ జిల్లాలో పశ్చిమ కనుమలలో పుడుతుంది. 2. అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఆప్షన్లు: 1. ఓన్లీ 1, 2. ఓన్లీ 2, 3. బోత్ 1 and 2, 4. నైదర్ 1 nor 2. ఆప్షన్ 1 మాత్రమే కరెక్ట్ అండి. మొదటి స్టేట్మెంటు సరైనదే. గోదావరి మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయమభకేశ్వర్ వద్ద పశ్చిమ కనుమలలో పుడుతుంది. పశ్చిమ కనుమలు అంటే అరేబియా సముద్రానికి దగ్గరే గదా, మరి రెండోదెందుకు తప్పు? అదే కదా అసలు పాయింట్. అది పుట్టేది అరేబియా సముద్రానికి కేవలం 80 కిలోమీటర్ల దూరంలోనే అయినా అది అరేబియా సముద్రంలో కలవదు. దీనికి భౌగోళిక కారణమేమిటంటే లక్షలాది సంవత్సరాల క్రితం జరిగిన మార్పుల వల్ల మన దక్కన్ పీఠభూమి తూర్పువైపుకు వాలిపోయింది. ఓహో, ఆ వాలు వల్ల గోదావరి వెనక్కి ప్రవహిస్తుందన్నమాట. ఖచ్చితంగా. ఆ పల్లం కారణంగా గోదావరి పడమరన పుట్టిన మొత్తం దేశాన్ని దాటుకుంటూ తూర్పువైపు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. నదులు ఎప్పుడూ భూమి వాలును బట్టే ప్రయాణిస్తాయి కదా. ఈ వాలు కారణంగానే మహారాష్ట్రలో పుట్టిన నది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహిస్తుందన్నమాట. ఇక నేలల గురించి క్వశ్చన్ 96. ఒండ్రు నేలల గురించి ఈ స్టేట్మెంట్స్ చూడండి. 1. పాత మట్టిని ఖాదరని, కొత్త మట్టిని బంగరని అంటారు. 2. బంగర్ కంటే ఖాదర్ ఎక్కువ సారవంతమైనది. ఆప్షన్లు: 1. ఓన్లీ 1, 2. ఓన్లీ 2, 3. బోత్ 1 and 2, 4. నైదర్ 1 nor 2. ఇక్కడ ఆప్షన్ 2 మాత్రమే కరెక్ట్ అండి. మొదటి స్టేట్మెంట్ను ఎగ్జామినర్ తారుమారు చేసి ఇచ్చారు. నదులు ప్రతి సంవత్సరం వరదల ద్వారా మోసకొచ్చే బ్రాండ్ న్యూ ఒండ్రు మట్టిని ఖాదరంటారు. ఇది కొత్తగా వస్తుంది కాబట్టి చాలా సారవంతంగా ఉంటుంది. అంటే బంగర్ అనేది పాతమట్టా? అవును. ఆ పక్కనే కొద్దిగా ఎత్తులో వరదనీరు చేరని పాత ఒండ్రు మట్టిని బంగరంటారు. ఇది పాతబడ్డం వల్ల ఇందులో కాల్షియం ఉండలు ఎక్కువగా ఉండి ఖాదర్తో పోలిస్తే తక్కువ సారవంతంగా ఉంటుంది. కాబట్టి ఖాదర్ కొత్తది, బంగర్ పాతది. దీన్ని గుర్తుపెట్టుకోవడం చాలా సులభమండి. ఖాదరంటే ఎప్పుడు కొత్త సరుకు తెచ్చే బ్రోకర్ లాంటివాడని గుర్తుపెట్టుకుంటే చాలు. అవునండి, మంచి ట్రిక్. సరే, క్వశ్చన్ 97కెళ్దాం. ఉత్తర మైదానం గురించి ఈ స్టేట్మెంట్స్. 1. సింధు, గంగా, బ్రహ్మపుత్ర నదుల కలయిక వల్ల ఏర్పడింది. 2. దీని పొడవు సుమారు 2400 కిలోమీటర్లు. ఆప్షన్లు: 1. ఓన్లీ 1, 2. ఓన్లీ 2, 3. బోత్ 1 and 2, 4. నైదర్ 1 nor 2. ఆప్షన్ 3 సరైనది. అంటే 2 స్టేట్మెంట్లు సరైనవే. హిమాలయాలు ఏర్పడినప్పుడు వాటికి దక్షిణాన ఒక పెద్ద లోయలాంటిది ఏర్పడింది కదా, దాన్ని ఒక పెద్ద ఖాళీ తొట్టె అనుకోండి. ఓహో, బాత్తబ్లాగా అనమాట. అవును. లక్షలాది సంవత్సరాలుగా సింధు, గంగా, బ్రహ్మపుత్ర నదులు హిమాలయాల నుండి తెచ్చిన మట్టిని ఆ లోయలో నింపుతూ వచ్చాయి. ఆ మట్టే ఈనాటి అత్యంత సారవంతమైన ఉత్తర మైదానం. పశ్చిమాన పంజాబ్ నుండి తూర్పున అస్సాం వరకు ఈ మైదానం దాదాపు 2400 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది. ఈ భౌగోళిక పరిణామం అద్భుతం గదా. క్వశ్చన్ 98 చూద్దాం. భారతదేశ వాతావరణం గురించి. 1. ఉత్తర భారతదేశంలో చలికాలం నవంబర్ మధ్య నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. 2. డిసెంబర్ జాన్వరి అత్యంత చల్లని నెలలు. ఆప్షన్లు: 1. ఓన్లీ 1, 2. ఓన్లీ 2, 3. బోత్ 1 and 2, 4. నైదర్ 1 nor 2. ఆప్షన్ 3 సరైనదండి. 2 స్టేట్మెంట్లు వాస్తవాలే. దీనికి సైంటిఫిక్ కారణమేంటంటే నవంబర్ నాటికి భూమి తన కక్షలో ప్రయాణిస్తూ ఉత్తరార్ధగోళం సూర్యుడికి దూరంగా వంగి ఉండే స్థితికొస్తుంది. దీనివల్ల సూర్యకిరణాలు ఏటవాలుగా పడతాయి. అలాగే సెంట్రల్ ఆసియా నుంచి గాళ్ళు కూడా వస్తాయి గదా. యాలను దాటుకుని వచ్చే పొడి చల్లని గాలుల వల్ల వాతావరణం బాగా చల్లబడుతుంది. ముఖ్యంగా డిసెంబర్, జనవరి నెలల్లో ఈ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువకు పడిపోతాయి. క్వశ్చన్ 99కి వెళ్దాం. నేషనల్ పార్క్ మరియు అవి ఉన్న రాష్ట్రాల జతలు. 1. పెరియార్ టైగర్ రిజర్వ్, కేరళ. 2. మానస్ టైగర్ రిజర్వ్, ఒడిషా. ఏవి సరైనవి? ఆప్షన్లు: 1. ఓన్లీ 1, 2. ఓన్లీ 2, 3. బోత్ 1 and 2, 4. నైదర్ 1 nor 2. ఇక్కడ ఆప్షన్ 1 మాత్రమే కరెక్ట్.
పెరియార్ టైగర్ రిజర్వ్ కేరళలోని పశ్చిమ కనుమల ప్రాంతంలో ఉంది. ఇది పులులతో పాటుగా ఆసియా ఏనుగులకు కూడా అత్యంత ప్రసిద్ధి. మరి రెండో జత ఎందుకు తప్పు? మానస్ ఒడిషాలో లేదా? లేదండి, మానస్ టైగర్ రిజర్వ్ అనేది అస్సాం రాష్ట్రంలో హిమాలయాల పాదాల వద్ద భూటాన్ సరిహద్దులో ఉంటుంది, ఒడిషాలో కాదు. ఒడిషా రాష్ట్రంలో మనకు సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ లాంటివి కనిపిస్తాయి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ సమాచారం ఎక్కువ మంది ఆశావహులకు చేరేలా హైప్ బటన్ నొక్కండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ ప్రిపరేషన్ కోసం హై క్వాలిటీ పీడీఎఫ్ స్టడీ మెటీరియల్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విశ్లేషణలో ఆఖరి ప్రశ్నకు చేరుకుందాం. క్వశ్చన్ 100. సింధు నది వ్యవస్థ గురించి ఈ స్టేట్మెంట్స్. 1. మానస సరోవర్ దగ్గర టిబెట్లో పుడుతుంది. 2. దీని మొత్తం పొడవు 3900 కిలోమీటర్లు. ఆప్షన్లు: 1 ఓన్లీ 1, 2 ఓన్లీ 2, 3 బోత్ 1 and 2, 4 నైదర్ 1 నార్ 2. ఇక్కడ ఆప్షన్ 1 మాత్రమే కరెక్ట్ అండి. సింధు నది టిబెట్లోని మానస సరోవర్ సరస్సుకు సమీపంలో ఉద్భవిస్తుంది అనేది వాస్తవం. అక్కడ నుండి ఇది వాయవ్య దిశగా ప్రవహించి లడఖ్ గుండా పాకిస్తాన్లో ప్రవేశిస్తుంది. అంటే పొడవు 3900 కిలోమీటర్లు కాదా? కాదండి, ఆ సంఖ్య తప్పు. సింధూ నది మొత్తం పొడవు సుమారు 3180 కిలోమీటర్లుంటుంది. ఎగ్జామినర్లు ఇలాంటి కీలకమైన డేటా పాయింట్స్ మార్చి అభ్యర్థులను పరీక్షిస్తుంటారు. భౌగోళిక అంశాలను మ్యాప్ పాయింటింగ్ ద్వారా చదివితే ఇలాంటి తప్పులు జరగవు. అవును, భౌగోళిక శాస్త్రాన్ని ఇంత లోతుగా విశ్లేషించడం ఒక అద్భుతమైన ప్రయాణంలా సాగిందండి. సార్వత్రిక విశ్వం నుంచి భూమిపై ఉన్న నదుల వరకు చర్చించిన ఈ సుదీర్ఘ సెషన్ ముగింపులో ఆశావహులకు ఇచ్చే ఒక స్ట్రాంగ్ టేకవే ఏముంటుంది? మనం ఈ విశ్లేషణను ఒక చిన్న విషయంతో మొదలుపెట్టాం. సూర్యుని చుట్టూ తిరిగే కంటికి కనిపించని చిన్న చిన్న ధూళికణాలన్నీ కోట్లాది సంవత్సరాలు ఒకటొకటిగా కలిసి ఒక బృహత్తరమైన భూమి ఎలా ఏర్పడిందో క్వశ్చన్ 84లో చూశాం. అవును, డస్ట్ క్లౌడ్ సిద్ధాంతం. కరెక్ట్. ఆ తర్వాత అదే భూమి మీదికొచ్చి నదులు తమ వెంట కొట్టుకొచ్చే చిన్న చిన్న మట్టి రేణువులు లక్షలాది సంవత్సరాలుగా పోగుపడి భారతదేశంలోనే అత్యంత సారవంతమైన విశాలమైన ఉత్తర మైదానాలను ఎలా సృష్టించాయో క్వశ్చన్ 97లో చూసాం కదా. నిజమే, ఒకదానికొకటి ఎంత కనెక్టెడ్ కదా. అవునండి, ఇక్కడ గమనించాల్సిన లాజిక్ ఒక్కటే. విశ్వమైనా భూమిమీద మైదానాలైనా చిన్న చిన్న కణాల చేరిక వల్లే అద్భుతమైన సృష్టి జరుగుతుంది. అభ్యర్థుల ప్రిపరేషన్ కూడా అలాంటిదే. రోజూ నేర్చుకునే ఒక్కో చిన్న కాన్సెప్ట్, ప్రాక్టీస్ చేసే ఒక్కో క్వశ్చన్ ఆశావాహుల మైండ్లో అఖండమైన నాలెడ్జ్ బ్యాంకుగా మారుతాయి. ఈ చిన్న బిట్స్ రేపు వాళ్ల విజయానికి ఎలా బలమైన పునాదిగా మారుతాయో ఒక్కసారి ఆలోచించండి. చాలా గొప్పగా చెప్పారు. చిన్న కణమే సృష్టికి మూలం. రోజువారీ చిన్న ప్రయత్నమే విజయానికి సోపానమన్నమాట. భౌగోళిక శాస్త్రంలోని ఈ 17 ప్రశ్నలను ఇంత లాజికల్గా డీకోడ్ చేసినందుకు కృతజ్ఞతలు. విద్యార్థులందరికీ ఈ సెషన్ ఖచ్చితంగా 100% ఉపయోగపడుతుంది. చదువుతూ ఉండండి, లాజిక్ పట్టుకోండి. ఆల్ ది బెస్ట్. మరొక లోతైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.